హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 సమరమే అనే సౌండ్ వచ్చేస్తుంది కదా, అంటే వీకెండ్ వచ్చిందంటే చాలు ఇంకా విన్నర్ రన్నర్ తేలడం ఒక్కటే ఉందన్నమాట బ్యాలెన్స్. ఇక అందులో భాగంగా బయట నుంచి ఆడియన్స్ సపోర్ట్ ఎంతైతే ఉందో సెలబ్రిటీ గెస్ట్ల సపోర్ట్ కూడా అలానే ఉందన్నమాట. ఇప్పుడు బిగ్ బాస్ వచ్చిందంటే చాలు ఎప్పట్లాగానే కొంతమంది సోషల్ మీడియా సెలబ్రిటీస్ వచ్చి బిగ్ బాస్ పైన కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా. అందులో మెయిన్లీ మాధవిలత గారు ఈవిడ వచ్చేసి ప్రతి బిగ్ బాస్ మీద కామెంట్స్ చేస్తూ ఉంటారు, చాలా యాక్టివ్ గా ఉంటారు సీజన్ నడిచే కొద్దీ. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 8 గురించి ఇప్పటి వరకు ఏం పోస్ట్ చేయలేదు, ఏం రా నాయనా అనేసి అందరూ కూడా చాలా ఆశ్చర్యంగా వెయిట్ చేశారా. అంటే మేబీ తను పాలిటిక్స్ లో కాస్త బిజీ అయ్యి ఈ విధంగా గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తుంది. కాకపోతే లేటెస్ట్ గానే బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ గురించి ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది మాధవిలత గారు. ఆ పోస్ట్ ఏంటో ఒక లుక్ వేసేద్దాం వచ్చేయండి. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 8 నేను అప్పుడప్పుడు మాత్రమే చూసా, నాకెందుకనో నిజంగానే బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ కి విన్నర్ డిజర్వింగ్ అని అంటే గౌతమ్ కృష్ణ అనిపిస్తుంది. ఎందుకనంటే అబ్బాయి చాలా మంచోడు అండ్ ముఖ్యంగా మన తెలుగోడు. ఎందుకనంటే ప్రతి షోలో ప్రతి సీరియల్లో ఈ కన్నడ గోలే ఎక్కువైపోతుంది, నాకైతే అస్సలు నచ్చట్లేదు. ఎందుకంత డామినెన్స్? ఏం మన తెలుగు వాళ్ళల్లో బాగా నటించే వాళ్ళు లేరా? నటులు పనికిరారా? నాకు అర్థమే కాదు. ఎక్కడ చూసినా ఈ డామినెన్స్ ఏందిరా అయ్యా. అటు సినిమా ఫీల్డ్ అలానే ఉంది, ఇటు బుల్లితెర ఫీల్డ్ కూడా అలానే ఉంది. కానీ అట్లీస్ట్ బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్ దగ్గర కూడా ఇంత చెయ్యాలా? గౌతమ్ కృష్ణకి ఏం తక్కువ? బాగా ఆడుతున్నాడు, మంచి జెన్యున్ క్యారెక్టర్, బుద్ధి మంచిది అండ్ అలానే ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో అక్కడ స్టాండ్ తీసుకుంటున్నాడు, కరెక్ట్ పాయింట్స్ మాట్లాడుతున్నాడు, సీదా సాదా మనిషి. మరి ఆయనకి ఏం తక్కువ అని ఎందుకు విన్నర్ కి డిజర్వింగ్ కాదు? నాకు అసలు అర్థం కావట్లేదు. జెన్యున్ గా అందరూ ఆడియన్స్ డిసైడ్ చేసిన ప్రకారం అయితే గౌతమ్ కృష్ణనే బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ అవ్వాలి. మరి ఇంకొకరు ఎవరైతే ఉన్నారో తన గేమ్ నేను చూసిందే లేదు. ఎప్పుడు చూసినా అమ్మాయిల చుట్టూ తిరగడమే నేను చూసా. సో తన గురించి నేను అస్సలు మాట్లాడాలని అనుకోనే లేదు అన్నట్లుగా మాధులత సెన్సేషనల్ కామెంట్స్ చేసిందనమాట. సో దాంతో ప్రస్తుతం ఆవిడ చేసిన కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారిపోయింది. మరి మీరు మాత్రం నిఖిల్ వర్సెస్ గౌతమ్ లో ఎవరు విన్ అవ్వాలి అనేసి కామెంట్ బాక్స్ లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.